కేసీఆర్ నియంత కేసీఆర్ కాలగర్భలో కలిసిపోయిండు. మరి కొద్ది రోజుల లోపల కబ్జాదారుడు రియల్టర్ యనమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రభుత్వ యూనివర్సిటీ కబ్జా చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ఆదాని కంపెనీకి అప్పచెప్పాలనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, తెలంగాణ గడ్డ అంటేనే ప్రశ్నించే తత్వం అనేది. నీ ఎన్నికలలో నీ జిమ్మికి మాటలతోటి మాయామాటలతోటి అధికారంలోకి వచ్చినావు. మాయా మంత్రాలు లేకుండానే నీ అధికార పీఠాన్ని కోల్పోతావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మేధావులారా, విద్యావంతులారా, ప్రభుత్వ రంగ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ ముందు ఉన్నది. ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన మీ బాధ్యత మీ ముందున్నది. ఈరోజు ప్రశ్నించే తత్వం లేకుండా 400 ఎకరాల భూములని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములని దారదత్తం చేసి రాత్రికి రాత్రి 30-40 జేసీలో పెట్టింది భూములను కబ్జా చేస్తున్నావు అంటే రేవంత్ రెడ్డి నీ రియల్టర్ నీకు భూ కబ్జా ఏదైతే భూములను స్వాధీనం చేసుకొని రియల్టర్ వ్యాపారం చేస్తున్నావో ఆ భూములను వెనక్కి తీసుకోవాలి. ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, ప్రజలు, మేధావులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కాకతీయ, ఉస్మానియా అన్ని రకాల యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆ భూములకు వ్యతిరేకంగా మీ గలాన్ని విప్పాలా, మీరు మాట్లాడాలి. లేకపోతే 100 సంవత్సరాలు కానీ చరిత్ర కానీ ఈ భూమి లోపల, ఈ మట్టి లోపల మీరు కూడా భూములకు దారాలతో చేసి కంపెనీలకు అప్పచెప్తా ఉంటే మీరు చూసి ఊరుకుంటా మూర్ఖత్వంతో ఉండే ఒక మేధావుగా మిగిలిపోతారు తప్ప ఈ చరిత్రలో కాలగర్భంలో మీరు కూడా కలిసిపోతారు. రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే 400 ఎకరాలకు సంబంధించిన ఆదాని కంపెనీకి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నామో దాన్ని క్యాన్సల్ చేసుకోవాలి. లేకపోతే తెలంగాణ గడ్డ మీద 5 నెలలు కదా 5 రోజుల వరకు పరిపాలన చేయలేవు. నువ్వు అధికారం ఉంది, పోలీస్ యంత్రాంగం ఉంది, కలెక్టర్ నీ దగ్గర ఉండొచ్చేమో కానీ ఈ ప్రజల లోపల ఉన్న ఒక మనస్తత్వంతో ఏదైతే ఓటు అనేది ఉందో అది రేపు నువ్వు కూలిపోవడానికి, గద్దె విప్పడానికి ఇదే విద్యార్థులకు కంకణం కట్టుకుని నేను ఓడవద్దని చెప్పేసినాం. నువ్వేదో ఆట కోసమని నిన్ను ఒక గెస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని పిలిస్తే ఫుట్బాల్ ఆడుకోరా రాయన అని చెప్పేసి రేవంత్ రెడ్డిని పిలిచి ఇన్వైట్ చేస్తే ఫుట్బాల్ ఆడి అక్కడ చూసొచ్చే 400 ఎకరాల భూములని నువ్వు ఒక ఆదాని కంపెనీకి అప్పచెప్తున్నావు అంటే నీ అంత దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది ఈ ప్రజలు చేసుకునే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. 400 ఎకరాలకు సంబంధించిన భూమిని ఇమీడియట్లీ విత్డ్రా చేసుకోకపోతే రేవంత్ రెడ్డి నువ్వు అధికారం ఉందని కలెక్టర్లు, అధికారులు అందరినీ ఎన్నుకుంటారని చెప్పేసి భూమిని అప్పచెప్పొచ్చాము. కానీ మా ఆత్మగౌరవాన్ని, మా పోరాట స్పర్ధని, మా పోరాట స్ఫూర్తిని, మా యొక్క చైతన్యాన్ని, మా రాజకీయ వారసత్వాన్ని మేము బతుకున్నంత కాలం కొనసాగిస్తామని చెప్పేసి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల తర్వాత 7వ గ్యారంటీగా మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం ప్రజాపాలన పేరుతో వచ్చిన ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలకు 7వ గ్యారంటీకి వ్యతిరేకంగా ఈరోజు కర్కశత్వంగా ఈరోజు పరిపాలన చేస్తుంది. 400 ఎకరాల భూములను విలువైన భూములను ప్రైవేట్ పరం చేస్తున్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యార్థులు కానీ, అక్కడ విద్యార్థి సంఘ నాయకులు కానీ, ప్రజాస్వామికవాదులు కానీ ఆ భూములు హెచ్సీగా చెందాలనే ఉద్దేశంతో వాళ్ళు జేసీబీలకు అడ్డంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై అక్రమంగా పోలీసులు జులుం జలిపిస్తూ వాళ్ళ బట్టలు చించేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని, మగవాళ్ళని లేకుండా ఇష్టం వచ్చినట్టు తోసేసుకుంటా విద్యార్థులను కర్కశంగా లాఠీచార్జ్ చేయించిన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైన, నువ్వు కూడా జూబ్లీ ఫామ్ హౌస్కే పరిమితమైన. నువ్వు ఎవరితోనైనా పెట్టుకో కానీ విద్యార్థులతో పెట్టుకోకు. విద్యార్థి లోకంతో పెట్టుకున్నావు. నువ్వు ఎవరితో అయితే పెట్టుకోవద్దు అనుకున్నావు వాళ్ళతో పెట్టుకున్నావు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిన్ను జూబ్లీ పెద్దమ్మగడ్డ సాక్షిగా జూబ్లీ ఫామ్ హౌస్కి నిన్ను పరిమితం చేస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కోదండరాం సార్ ఎక్కడున్నారు? బాల్మూరు వెంకట ఎక్కడున్నావు?
పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు పేపర్ లీకేజ్ పైన మీరు మాట్లాడారు కదా. ఈరోజు 400 ఎకరాల భూములు, విలువైన భూములు, ఎక్స్యూ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేసుకుంటే మీరు ఎక్కడున్నారు, ఏడ మాట్లాడుతున్నారు? ఒక ఆయన ఎమ్మెల్సీ వచ్చిందని సపరేపుకున్నారు, ఇంకొక ఆయన మినిస్టర్ పదవి వస్తాడని సపరేపుకున్నారు. మీరు సపరేపుకున్నా కానీ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము సపరేపుకుంటాం. ఖచ్చితంగా హెచ్సియు భూములను హెచ్సియు యూనివర్సిటీ పేరు మీద రాసేంత వరకు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి నాయకులను ఖచ్చితంగా మేము ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. ఏదైతే నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావు, అక్కడ నక్కలు లేవు, జింకలు లేవు, పశువులు లేవు, పక్షాలు లేవు, ఏది లేదు. కొంతమంది గుంట నక్కలు చేరి భూముల పైన కన్నేసిరని మాట్లాడుతున్నావు. నన్ను బుల్డోజర్లు పెట్టి సాగు చేస్తున్నారు. ఏమైనా సపోర్ట్ ఇస్తలేదా? జంతువుల సపోర్ట్ ఇస్తలేదా? అసలు పక్షాల దోశలు మీకు నవ్వలేవా? వాటిని చూసైనా నువ్వు కనికరించి ఆ భూములను వెనక్కి తీసుకోవాలి. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక రాష్ట్రానికి సీఎం అయితే మొత్తం రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ రంగం మార్చి ప్రభుత్వ భూములు అన్ని కబ్జా చేసుకుంటూ అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ బీజేపీ ప్రభుత్వం కనుసన్నగలో ఉండు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి సీఎం కావచ్చు, కానీ నువ్వు నడిపిస్తున్నది మొత్తం బీజేపీ ప్రభుత్వం. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే హెచ్సి భూములను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కూడా పిలుపునిస్తామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.